అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి క్లాస్ 10th మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ చాప్టర్ వచ్చేసి చాలా ఈజీ చాప్టర్ అనమాట. జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఫార్ములాస్ ఎంత బాగా నేర్చుకుంటే అంత ఈజీగా మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ యొక్క చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటిదంటే మేము ఒక ప్రీ స్కూల్ అనేది స్టార్ట్ చేసాము. దాని పేరు వచ్చేసి శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ అనమాట. దీని యొక్క లొకేషన్ వచ్చేసి హైత్ నగర్ శంకర్ నగర్ కాలనీలో ఉంది. సో ఇప్పుడు ఇది న్యూ స్కూల్ ఓపెనింగ్ కాబట్టి మేము ఫీజు మీద 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. మీకు కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయగలరు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది, ఫైండ్ లాగ్ 125 టు ద బేస్ 5. సో ఇక్కడ మనం ఈ 5ని ఏమంటాము, మనం ఈ 5ని బేస్ అంటాము, ఈ 125ని ఆర్గ్యుమెంట్ లేదా వేరియబుల్ అంటాం అనమాట. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఇక్కడ చూద్దాం. సో ఈ క్వశ్చన్కి కావాల్సిన ఫార్ములా వచ్చేసి ఏంటిదంటే లాగ్ ఏ టు ద బేస్ ఏ టు ద పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనమాట. అంటే ఏంటిది, ఇక్కడ మనకి బేస్ అనేది ఇంకా ఈ వేరియబుల్ ఏదైతే ఉందో రెండు సేమ్ ఉన్నప్పుడు దాని పవర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాని ప్రకారం మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఈ 125 ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లోకి మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో 125ని ఎలా రాసుకోవచ్చు, మనం 125ని 5 × 5 × 5 అని రాసుకోవచ్చు, అంటే 5 క్యూబ్ అనమాట. సో ఇప్పుడు దాన్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమొస్తుంది మనకి, లాగ్ 125 టు ద బేస్ 5 ఈక్వల్స్ టు లాగ్ 5 క్యూబ్ టు ద బేస్ 5. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ బేస్ ఇంకా ఈ వేరియబుల్ రెండు 5 కాబట్టి మనకి ఏంటిది ఇక్కడ ఎక్స్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 3 అనమాట. సో దీని ఆన్సర్ ఏంటిదంటే లాగ్ 125 టు ద బేస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 3 అనమాట. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ మీరు ఈ యొక్క ఫార్ములాని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటిదంటే మా శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని కొంచెం అందరికీ రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.